రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో గల రామాయంపేట, నిజాంపేట్, నార్సింగి, చేగుంట మండలాలకు చెందిన విత్తన మరియు పురుగు మందుల డీలర్లకు విత్తన మరియు పురుగు మందుల చట్టాలపై మరియు నెలవారీ నివేదికలను ఆన్లైన్ విధానంలో పొందుపరిచే పద్ధతిపై రైతు వేదిక రామాయంపేట నందు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ఎరువులు మరియు పురుగుల మందుల విత్తన చట్టాలకు అనుగుణంగా డీలర్లు విత్తన మరియు పురుగుల మందుల వ్యాపారం చేయాలని, అదేవిధంగా ఈ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించే క్రమంలో నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, విత్తన మరియు ఎరువులు పురుగుల మందుల అమ్మకం మరియు నిల్వ వివరాలను ఫార్మా డి మరియు ఫార్మా బి రూపంలో వ్యవసాయ శాఖకు ప్రతి నెల అందజేయాలని, ఈ నివేదికలను ఆన్లైన్లో లైసెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ నందు పొందుపరిచి నివేదికలను అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మండల వ్యవసాయ అధికారి యాదగిరి మరియు నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి ప్రవీణ్ తో పాటుగా డివిజన్ పరిధిలో ఎరువుల మరియు విత్తనాల డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట రైతు వేదిక నందు రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో గల నిజాంపేట్, రామాయంపేట్, నార్సింగి, చేగుంట మండలాలకు చెందినటువంటి విత్తన మరియు పురుగు మందుల ఎరువుల డీలర్లకు ఆన్లైన్ విధానంపై శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఈ చట్టాలకు అనుగుణంగా మాత్రమే వ్యాపారం నిర్వహించాలని, అదేవిధంగా నెలవారీ నివేదికలను విత్తనాలకు సంబంధించినవి కానీ, ఎరువులకు సంబంధించినవి కానీ, పురుగు మందులకు సంబంధించిన నివేదికలను ఆన్లైన్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నందు పొందుపరిచి ఆ నివేదికలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాల్సిందిగా ఈరోజు డీలర్లకు శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్సింగి మండల వ్యవసాయాధికారి యాదగిరి, అదేవిధంగా నిజాంపేట మండల వ్యవసాయాధికారి సోమలింగారెడ్డితో పాటుగా వ్యవసాయ విస్తీర్ణాధికారి ప్రవీణ్ మరియు డివిజన్కి సంబంధించిన డీలర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.